పెళ్ళైన ఆడదాన్ని కూడా చెప్తున్నా, సిగ్గు లజ్జ ఉంటే ఒక ఫ్యామిలీ ఉండగా ఇంకొకరిని ఉంచుకోకూడదు. చాలా మంది ఇట్ట పడేస్తారు. ఆడముండలే మంచోళ్ళని నేను చెప్పటం లేదు. మనుషులు ఎందుకు ఇలా తయారవుతారంటే మరి ఆడపొల్లగాళ్ళు కూడా వాడికి పెళ్ళైందా కాలేదని కూడా వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇక వీళ్ళు అదే అలసగా అనుకోండి, పిజ్జలో మొన్న కుక్కర్లో పెట్టిండు, ఇవాళ పిజ్జలో పెడతాడు. ఇంకా నారోళ్ళు అయితే నడింట్లో కూడా పెట్టేటోళ్ళు ఉండరు, కూర కూడా వండుతారు, వంట చేసి కూడా ఇదే మటన్ చికెన్ కూడా అమ్ముతారు 4 దినాలు అయితే. మరి ఆడపూరగాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరుతారో ఎప్పుడు నిలబడతారో అర్థం కాదు. ఆయనకు భార్య కూడా ఉందంట. సరే భార్య ఉన్నది, అది ఏదన్నా డబ్బులు ఏదో అడిగిందంట. అడగగానే ఇంటికి పిలిపించి అతి ఘోరంగా ఒక పిజ్జలో పెట్టినామంటే అంత పెద్ద మైండ్. నువ్వు ఆడుకున్నాడు తీసుకుపోయి వదిలేయి, అమ్మ నాకు లేదు, నా దగ్గర లేదని ఏదో ఒకటి చెప్తే అయిపోతుండే. పానాలు తీసేది ఎవడే? నువ్వు ఇచ్చిన పానమా? ఆమె నువ్వు నీ అత్తు కాదు సొత్తు కాదు, ఎవడో కన్నా బిడ్డక ఏదో ఆ డబ్బులే క్యాష్ పడి వచ్చినప్పుడు నాకు వాళ్ళు ఇవ్వను, లేకపోతే దమ్ముంటేనే ఉంచుకోవాలి, లేకపోతే లేదు. సంతకాలం ఎవడిచ్చిండు? ఎవడియ్యలేదు కదా. అదే కంప్లైంట్ ఇవ్వాలి. అమ్మ నా అక్కడ లేవని ఏదో ఒకటి చేయాలి, కానీ చంపి పిజ్జలో పెట్టేది ఏంది? అలా వాడు కూడా అమ్మ ఒక అమ్మాయికు పుట్టినోడే కదా, వాడికి కూడా ఒక అక్క చెల్లి అన్నది ఉంటుంది కదా. అందు గురించి ఆంధ్రాలో జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఎడ్డులు ఉంటారు కదా, ఎడ్డులు అందరూ చూడాలి. అదే బ్లాక్ మెయిల్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. సరే తప్పు ఒప్పు జరిగింది, నాకు ఆమెని ఇలా నేను చేసుకున్నా, నాకు భార్య ఒక ఫ్యామిలీ ఉందని చెప్పుకొని పెట్టుకుంటా. ఇప్పుడు అది చచ్చిపోయింది కానీ ఉన్నోడు నువ్వు నిమిషపడతావు కదా, కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్లో పడి పరువు 10 స్టాప్ అయ్యే కదా. దాని పుణ్యాన నీకు ఏం రాలేదు కదా. మీరు హాయిగా ఇంట్లో ఎవరికి తెలవకుండా ఉన్నదంటే చేసినా ఒక ఫాయిదా, అది కూడా లేదు కదా. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో అయితే కోర్టు చుట్టూ తిరగాలి కదా. మరి అదేమైంది? అదేం సుఖమైంది? అది కూడా ఆలోచించుకోవాలి. మొగోళ్ళు చంపేటోళ్ళు మొత్తం కూడా. ఇప్పుడు వాడెవడో చంపిండు, వాడు ఇప్పుడు ఇంతవరకు ఆడు యాక్షన్ చేసుకుంటే అందులో ఉండేనా? ఇప్పుడు వీడు చూసుకుంటానే అతి దారుణంగా చూసుకుంటారా అంటే ఒకసారి ఆడక్కలు కూడా అర్థం చేసుకొని మసులుకుంటే బాగుంటుంది. ఆ అమ్మాయి అయినా 3 లక్షల పైగా పైచులకు డబ్బులు తీసుకొని కార్డు పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకో, నాకు ఇంకా డబ్బులు తీసుకురా అని చెప్పి పెళ్ళైన ఆయన ఎట్లా అడుగుతుంది అంటావు? పెళ్ళైందని ఇప్పుడు పెళ్ళైందని దీనికి తెలుసు, తెవే కొవ్వు బట్టి పెళ్ళైన వాళ్ళకి వస్తారు. దేనికి వస్తారు? డబ్బు కాశపడే వస్తారు. వెనక ఉద్యోగం ఉన్నది కదా. వాళ్ళు పెళ్ళైన వాళ్ళైనా మొగడైనా డబ్బు వస్తుందని ఆశపడతారు. అట్ట ఎన్నో చూసుకుంటూ వస్తున్నా. అలా డబ్బు కోసం వచ్చిందని వీడైనా తెలుసుకోవచ్చుగా. పిచ్చి కొడుకు. ఇప్పుడు ఆమె అనుకో, నీకేం వచ్చింది? ఇప్పుడు జైలు పాలు అయినావు కదా, ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి కదా. అది చచ్చిపోయింది హాయిగా, ఇంకా కొన్ని ఏళ్ళకైనా చచ్చిపోయారు. ఇప్పుడు మన జీవితం గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అది ఆలోచించుకొని ఆపవని మొన్న నుంచి మనం మొత్తుకుంటూనే ఉన్నాము. ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గటం లేదు. ఆ అమ్మాయిని చెప్పటం ఘోరమే, ఆడిని కూడా అతి ఘోరంగా పెట్టిండు. రేపు నా పిల్లానికి నా ఫ్యామిలీకి ఎరక ఇద్దామని చేసిండని అందరూ అనుకుంటారు. అలా కూడదు కాదు, ఆపేసుకో. లేకపోతే పోలీస్ స్టేషన్లు పెట్టు, 100 మందిలు పెట్టు, పార్టీలు పెట్టి, ఎక్కడైనా పెట్టి దాన్ని అది ఆ సిచ్యువేషన్ అది బయటికి తీసుకోవటం నేర్చుకోవాలి. మొగోడే కానీ ఆడదే కానీ. మార్గం అంటే మరి ఈ దేశం ఎందుకు, రాజ్యాంగం ఇవన్నీ ఎందుకు అనుకుంటూ వస్తే మిగులుతారు ఈ దేశాన్ని ఒక్కొక్కళ్ళు అని నేను అనుకుంటున్నా. అంటే ఆయన బాగానే ఉన్నాడు, చచ్చిపోయిన మామ వెళ్ళిపోయింది కానీ ఆయనకు ఒక పిల్ల ఉందట, ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే, ఆమె పరిస్థితి ఏంటంటే తల్లిగారింటికన్నా ఏమన్నా పాస్ పని చేసి బతకాలి. ఇంకా అంతే కదా. వాడికి ఏదైనా ఆస్తులు పోస్తులు ఉంటే బతుకుద్ది, లేకపోతే లేదు. వీడు పోయి ఉంచుకున్న దానికోసం ఆయన ఉంచుకున్న వాళ్ళు మగవాళ్ళు అందరికీ చెప్తున్నా, ఉంచుకున్న వాళ్ళు మొత్తానికి చెప్తున్నా, పెళ్ళైన ఆడదానికి కూడా చెప్తున్నా, సిగ్గు లజ్జ ఉంటే ఒక ఫ్యామిలీ ఉండగా ఇంకొకరిని ఉంచుకోకూడదు. ఎందుకంటే వాడికి వెనక ఫ్యామిలీ ఉంటుంది. అసలు ఉంచుకున్న వాళ్ళు ఎంతమంది ఫ్యామిలీలు ఆగమై రోడ్డు మీద పడలేదు. చాలా మంది ముసలి తసలని కాదు, చాలా మంది ఇట్ట పడేస్తారు. ఆడముండలే మంచోళ్ళని నేను చెప్పటం లేదు. ఎందుకంటే ఇలా చేసుకుంటా పోతే మనం మిగలం కదా. ఇంకా ఇవన్నీ పోలీస్ స్టేషన్లు రాదు, ఇవన్నీ ఎందుకు అట్లా చెప్పుకుంటా పోతే అది దానికి అదే దారే, ఇంకా వేరే మార్గాలు లేవా? పోలీసే వస్తుంది కదా, అన్నీ చూసుకుంటారు. అలా చేయకుండా బాగుండేది.